శ్రీమాత్రే నమః. ఈ 3 రాశుల వారికి శ్రావణ మాసంలో ఈ వారం ఎంతో ప్రత్యేకం. అయితే ఆ 3 రాశుల వారెవరో, శ్రావణ మాసంలో ఆ 3 రాశుల వారికి ప్రత్యేకమైన ఆ వారం ఏంటో, ఎందుకంత ప్రత్యేకమో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్లోని 12 నెలల్లో శ్రావణ మాసం 5వది. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వల్ల దీనికి శ్రావణ మాసం అని పేరొచ్చింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పవిత్రమైన శ్రావణ మాసం శంకరుడికి ప్రీతిపాత్రమైనది. శ్రావణ మాసంలో శంకరుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వారి కోరికలు నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో శనిని న్యాయదేవుడు అని అంటారు. కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడని చెబుతారు. ఈ శ్రావణ మాసపు మొదటి శనివారం పలు రాశుల వారికి ఎంతో ప్రత్యేకమైనది. జ్యోతిష్యుల ప్రకారం శ్రావణ మాసం మొదటి శనివారం రోజు ముఖ్యంగా 3 రాశుల వారిని శనిదేవుడు ఆశీర్వదిస్తాడు. తనకు ఎంతో ఇష్టమైన రాశులైనందుకు వారిపై ప్రత్యేక అనుగ్రహం చూపుతాడు. అందువల్ల ఏలినాటి శని ప్రభావం ఉన్నా ఇతర రాశులపై ఉన్నంత చెడు ప్రభావం మాత్రం ఉండదు. అందులో మొదటిది తులారాశి. తులారాశి పాలక గ్రహం శుక్రుడు. అయినప్పటికీ శనిదేవునికి ఇష్టమైన రాశుల్లో ఇది కూడా ఒకటిగా ఉంది. శనిదేవుడు తులారాశిలో ఉన్నతంగా ఉంటారు. ఈ నేపథ్యంలో శ్రావణ మాసం తొలి శనివారం నాడు తులారాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదం ఉంటుంది. అందులో రెండవది మకర రాశి. మకర రాశిని పాలించే గ్రహం శనిదేవుడే. ఈ రాశి వారు నిజాయితీ పరులు, కష్టపడి పనిచేస్తారు. జూలై 12న శనిదేవుడు మకర రాశిలోకి ప్రవేశించినందున వీరిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. శనిగ్రహం మకర రాశిలో జనవరి 2023 వరకు ఉంటాడు. ఆ తర్వాత ఏలినాటి శని ప్రభావం క్రమంగా తగ్గుతుంది. అందులో మూడవది కుంభరాశి. కుంభరాశిని కూడా శనిదేవుడే పాలిస్తాడు. శనికి ఇష్టమైన రాశుల్లో కుంభం కూడా ఒకటి. ఈ రాశి వారికి ఏలినాటి శని 2వ దశ కొనసాగుతోంది. అయినప్పటికీ శ్రావణ మాసం తొలి శనివారం రోజు వీరిపై శనిదేవుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. శనికి ఇష్టమైన రాశులుగా శ్రావణ మాసం మొదటి శనివారంలో శనిదేవుడి ప్రత్యేక ఆశీస్సులు ఉండబోతున్న రాశుల వారు వీరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.